ఓం నమ శివాయ. నమస్తే అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి అమావాస్య కదా, అమావాస్య రోజు గుళ్ళో పంతులు గారికి స్వయం పాకం ఇస్తే చాలా మంచిదని అన్నీ తీసుకొని అయితే పొద్దున్నే వచ్చామండి. బియ్యం, పప్పు, ఉప్పు, చింతపండు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు, బంగాళదుంపలు, చాంగడ్లు, ఆకుకూర అట్లా ఇంకా ఇంకా స్తోమతున్నోళ్ళు బెల్లం అని, జీడిపప్పులని, బాదం పప్పులని, నెయ్యి అని అట్లా ఎన్నైనా మీ తోచింది ఇచ్చుకోవచ్చు అంటండి. ఇది నాకు ఒక 2 నెలల క్రితమే తెలిసింది. అందుకనే సరే పాటిద్దామని, పెద్దవాళ్ళకే కదా నెలకు ఒకసారి వాళ్ళకి అన్నం పెట్టినట్టే కదా అని చెప్పి స్టార్ట్ చేద్దామని అయితే ఒక 2 నెలలు స్టార్ట్ చేశానండి. ఫోన్ షేక్ అవుతుంది ఏమనుకో. మా ఆకాష్ తీశాడు వీడియో, అంతా షేక్లా తీసేసాడు. ఇలా నెలకు ఒకసారి ఇస్తామంటే చాలా మంచిదంటండి. మా వారు వాళ్ళ అమ్మ అంటే మా అత్తగారు, వాళ్ళ అత్తగారు, వాళ్ళ మామగారు అట్లా ఇంట్లో పెద్దవాళ్ళ పేర్లు చెప్పి ఇచ్చారు. మా మా ఆయన వాళ్ళ మేనత్తలు, మేనమామ అట్లాగే మా నాన్న, మా అవ్వ అట్లా అట్లా పెద్దవాళ్ళు ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళందరి పేర్లు చెప్పి ఇట్లా స్వయం పాకం ఇస్తే చాలా మంచిదంటండి. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. బాయ్.